ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను కిచెన్లో నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను బ్లాగ్. ఏం లేదు, ఈరోజు వెనస్డే కాబట్టి గాంధీ జయంతి ఈరోజు. సో మాకైతే లీవ్. ఇప్పుడైతే నేను ఇక్కడ మెయిన్ పెట్టేసాను, దోశ చేసేస్తున్నాను, చట్నీ చేసేసాను. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. చూసారు కదా, ఇప్పుడైతే ఇంకా నేను దోశ ప్రిపేర్ చేశాను, చట్నీ ప్రిపేర్ చేసేసాను, టీ పెట్టాను, లాస్ట్ పాలు చాకోస్ ఇచ్చేసాను అనమాట. ఇక్కడైతే ఇంకా టిఫిన్ రెడీ అయిపోయింది కదా, మా ఆడబిడ్డకి మా అమ్మాయికి అయితే వేసి ఇచ్చేస్తున్నాను. అంతకంటే ముందు మా ప్రవీణ్ గారికి ఇంకా మా హస్బెండ్ గారికి టీ ఇచ్చేసి ఆ తర్వాత ఇంకా టిఫిన్స్ అయితే వేసేస్తున్నాను. నేనైతే దోశ చేశాను. ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి నేను బెండకాయ కర్రీ చేసి ఈవినింగ్కి చాలా స్పెషల్ డిష్ అయితే చేశాను. అది ఏంటి అని అంటే అది వచ్చేసి పన్నీర్ కర్రీ అయితే చేశాను అనమాట. ఇక్కడ మా లాస్ట్ చూసారు కదా, మంచిగా టిఫిన్ చేసేసిన తర్వాతకి ఈ విధంగా బుక్ ముందట వేసుకొని కూర్చుందనమాట. మరి ఆడ హోంవర్క్ రాస్తుందో రివిజన్ చేస్తుందో తెలియదు, కానీ బుక్ అయితే ముందు వేసుకొని రాసుకుంటూ ఇంకా మిడిల్లో అయితే ఏం బ్లాగ్ అయితే షూట్ చేయలేదు. కానీ ఈవినింగ్ అయితే మా హస్బెండ్ గారు స్పెషల్ టీ అనేసి మా లాస్య వల్ల తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ అలాగే నేను ఈవినింగ్ అయితే బంజారాస్ బ్లాక్ హెన్నా అయితే అప్లై చేసుకుంటున్నాను. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తెలియని వాళ్ళు ప్లీజ్ వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి. ఓకే, ఇలా స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్కి కేర్ తీసుకొని అలాగే మీరు ఏదైనా పనులు చేసుకుంటూ ఉంటే వితౌట్ 3 పనులు అయిపోతాయి అనమాట ఎట్ ఏ టైంలో. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ డిన్నర్ కోసం పన్నీర్ కర్రీ విత్ చపాతీలోకి చేశాను అనమాట. చేసేసిన తర్వాతకి ఇంకా డిన్నర్ చేసేసి బిగ్ బాస్ చూసి పడుకున్నాము. అండ్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇది గాంధీ జయంతి రోజు అమావాస్య వచ్చింది కదా, అయితే మా ఇంటి ఎదురుగా అయితే అమావాస్య రోజు హార్ట్ అటాక్ వచ్చి ఒకరు చనిపోయారు. అది చాలా అంటే చాలా నాకైతే షాకింగ్ అనమాట. అసలు వాళ్ళు వెళ్తుంటే టెన్షన్ అయిందనమాట. వాళ్ళు హడావిడిగా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. నేను యాక్చువల్గా ఈవినింగ్ పెట్టుకున్నాను అనమాట. ఈరోజు ఇప్పుడు 7 o'clock పెట్టుకున్నాను. 8:20 అంతా నేను హెయిర్ వాష్ చేశాను. ఈ 1 అవర్లో నేను స్కిన్ కేర్ అండ్ అలాగే హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాతకి చపాతీస్ చేసి పన్నీర్ కర్రీ చేసి రైస్ కూడా పెట్టేశాను. పెట్టేసిన తర్వాత నేను వాష్ చేసుకున్నాను అనమాట. ఇలా మీరు టైంని సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మా మమ్మీది తల చూడండి, మొత్తము రెడ్గా ఉంటుంది, బ్లాక్. ఇక్కడైతే ఇంకా హెయిర్ వాష్ చేసిన తర్వాతకి నా హెయిర్ ఇలా ఉంది. అయితే ఇప్పటివరకు నేనైతే ఈ స్ట్రైట్నింగ్ అయితే యూజ్ చేయలేదన్నమాట. ఓకే, లెట్స్ బి ట్రై ఒకసారి అనిపించింది. సో దట్ మనకి ఎప్పుడైనా చేసుకోవాలి అన్నప్పుడు క్విక్గా చేసేసుకోవచ్చు కదా. సో మనం డైలీ యూజ్ చేయని అవసరం లేదు, ఎప్పుడన్నా ఒకసారి యూజ్ చేయొచ్చు, ఏం కాదు. సిరమ్ అప్లై చేసేసుకొని నేనైతే లివాన్ సిరమ్ అప్లై చేస్తాను. ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాతకి లివాన్ సిరమ్ అప్లై చేసి ఇలా మనము కోమ్ చేసుకుంటూ స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు. నేను హెయిర్ అంతా చేయలేదు, కానీ కింద ఉంటాయి కదా ఆఫ్ నుంచి ఆ హెయిర్ మాత్రం నేనైతే ఈ విధంగా అయితే స్ట్రైట్నింగ్ చేసుకున్నాను. చాలా ఒక 1.5 year అయిపోతుంది నేను తీసుకొని స్ట్రైట్నర్. బట్ నేనైతే యూజ్ చేయలేదన్నమాట, టైం నాకు రాలేదు. ఎప్పుడో ఒక్కసారి యూజ్ చేశాను, ఇది సెకండ్ టైము. సో యూజ్ చేద్దాంలే అనేసి ఇంకా అలాగే పెట్టేస్తే మళ్ళీ వర్క్ అవ్వకుండా పాడైపోతుంది అనేసి ఇంకా యూజ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ కూడా ఈ షార్ట్ మినీ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని షేర్ చేయండి. ఓకే, ఈ విధంగా అయితే నా హెయిర్ ఉందన్నమాట. నాది ఎక్కువ కర్లీ హెయిర్ కాబట్టి చాలా టైం తీసుకుంటుంది. బట్ నేను ఏంటంటే కొంచెం లైట్గా చేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ హెయిర్ ఫాల్ ఉంటుంది. హోప్ యూ పీపుల్ ఆర్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.